హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర. చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు. తోటకూర, టమాటా, ఉల్లిగడ్డ. ఇది నేను ఆల్రెడీ పెట్టాను, కానీ మా అత్తమ్మ చేతిది చాలా సూపర్గా ఉంటుందండి. తను ఎలా చేస్తుందో కూడా ఒకసారి మీకు చూపిద్దామని నేను తీసుకొచ్చానండి ఈ వీడియో. ఎండుమిరపకాయలు చూసారు కదా, ఎండుమిరపు 4-5 వేసుకున్నారు తనైతే. ఆయిల్ వేడి అయ్యాక ఇలా వేసుకొని తాలింపు చేసి డైరెక్ట్ ఉల్లిగడ్డ, మన తోటకూర ఇలా కలుపుకొని వేస్తున్నారు చూడండి. ఒక దాంట్లోనే తను ఉల్లిగడ్డ ఫ్రై చేయట్లేదు ఆయిల్లో, ఇలానే డైరెక్ట్ వేస్తుంది. మీరు చూసారు కదా, సేమ్ అంతే. ఇలా వేసి మొత్తం మనము మన ఆకులో నీళ్ళు ఉంటాయి కదా, కొద్దిగా అయినా సరే మీరు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. మనం కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా, నేనైతే 3 టమాటాలు వేసారు తను, పెద్ద సైజువి, నిమ్మకాయ సైజువి. ఆ టమాటాలు అయితే ఇలా 3 కట్ చేసుకొని వేసుకున్నారు. చూసారు కదా, ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోండి. కారం అయితే టీ తాగే స్పూన్తో ఫుల్ స్పూన్ వేసారండి. ఇలా వేసుకొని తర్వాత ఉప్పు వేసుకుందామా. ఇక మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి, సరేనా. మీరు తక్కువ తింటే తక్కువ, సమానం తింటే సమానం వేసుకోండి, సరేనా. ఇలా వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, సరేనా. చూసారు కదా, వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. దాంట్లోనే వాటర్ ఇలా కొద్దిగా పొంగుతూ వస్తాయి చూడండి. మనము తను మీడియం ఫ్లేమ్లో అస్సలు చేయలేదు, హై ఫ్లేమ్లోనే చేసింది కర్రీ. మొత్తం 2-3 సార్లు ఇలా మూత తీసేసుకుంటా కలుపుకుంటా చేస్తుంది తను కర్రీ. చెప్తున్నాను కదా, చాలా సూపర్ ఉంటుందండి. ఇంత సింపుల్గా సూపర్ ఎలా వస్తుందో మీరు అనుకోవచ్చు, కానీ నాకైతే సూపర్ ఉంటుందండి. నేనైతే అసలు తోటకూర తినకపోయేదాన్ని ఇంతకుముందైతే, నా పెళ్ళి కాకముందు. నేను బిఫోర్, తర్వాత మా అత్త చేతి ఇలా తోటకూర తిన్నాక అప్పటి నుంచి నాకు అలవాటైంది. ఆ తర్వాత నేను కూడా చేసుకొని తింటున్నాను. కానీ తన చేతిని మాత్రం నాకు చాలా ఇష్టం. సూపర్గా చేస్తుందండి. ఎంత బాగా చూస్తేనే తినాలనిపిస్తుంది. చికెన్, మటన్ ఏది పనికిరాదు దీని ముందైతే, అంత బాగుంటుంది, సరేనా. మీరు కూడా చేసుకొని తింటారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, సరేనా. చూడండి ఎంత బాగా అయిందో కర్రీ. ఇలా కొద్దిగా ఇలానే వాటర్ అంతా కర్రీలో మొత్తం మనకు పోయేంత వరకు ఇలానే కర్రీని కలుపుకుంటూ ఉండండి. ఒక 2-3 సార్లు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, సరేనా. కొత్తిమీర వేసుకొని మళ్ళీసారి 2 సార్లు ఇలా కలుపుకోండి. మొత్తం వాటర్ పోయేంత వరకు కర్రీని మాత్రం మీరు పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఒక 5 మినిట్స్ కర్రీని. ఆ తర్వాత చూసారు కదా, ఇక మీ టేస్టీ తోటకూర అయితే రెడీ అయిపోయింది. తోటకూర టమాటా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాము ఇంకో వీడియోలో. బాయ్.